ఈరోజు అశ్విని నక్షత్రం అయిపోయి ఇక భరణీ నక్షత్రంలో అడుగు పెట్టేస్తూ ఉన్నాం. ఈరోజు మంత్రబలంలో ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మనకి ఆరోగ్యము, ధైర్యము, సాహస గుణాలు ప్రాప్తిస్తాయి. ఏదైనా నిర్ణయం చేసుకునేటప్పుడు ఆ నిర్ణయంలో ఒకే నిర్ణయాన్ని తీసుకోగలం మరియు కన్ఫ్యూజన్ కూడా వెళ్ళిపోతుంది. అదే విధానంగా ఎవరైనా మీ జాతక చక్రంలో మృత్యు దోషాలు ఉన్నాయి, అపమృత్యులు ఉన్నాయి అని ఎవరైనా మీకు తెలియచేసి ఉంటే దానికి ఈరోజు ఈ నక్షత్రంలో 108 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని నామాన్ని జపిస్తే ఆ దోష ప్రభావం కూడా తగ్గుతుంది. ఓం మృత్యుంజయాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. మన మంచి మాటలో ప్రతి సందర్భంలో కూడా మనిషి ఏ ఒక కష్టం వచ్చినా దాన్ని ఎదిరించాలి అనే చెప్తూ ఉన్నాం, కానీ భయపడి పారిపోండి అని ఎప్పుడూ చెప్పలేదు. అదే విధానంగా మన జీవితంలో ఏ సందర్భంలో అయినా మనసు ఏకాగ్రతగా, మనసు స్థిరంగా ఉంటే మీ జీవితంలో ఏ సమస్యలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని మీరు ఎదిరించగలరు, మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను ఈరోజు మంచి మాటలో అంటే, మన జీవితంలో ఎన్నో అనుభవాలతో మనం ఎన్నో నేర్చుకో ఉంటాం. మీరు పుస్తకాలని ఎన్నో చదివింటారు. సమాజ శాస్త్రం చదివింటారు, విజ్ఞాన శాస్త్రం చదివింటారు, గణిత శాస్త్రం చదువుకో ఉంటారు. మరియు ఈ పుస్తకాలంతా కూడా మీకు జ్ఞానం ఇస్తుంది, విద్యని ఇస్తుంది. కానీ ఇది నిజమైన జీవిత చరిత్రలో ఉపయోగపడుతుందా? మనకి జీవితంలో ఉద్యోగం చేయడానికి ఉపయోగపడుతుందే కానీ జీవితానికి ఉపయోగపడదు. జీవితంలో వచ్చే కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఈ వీటితో రాదు. మనం ఎంత చదివినా జీవితాల్లో ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా ఎదిరించాలి, ఎలా మనము ఆ కష్టం నుంచి బయటపడాలి అనేది కేవలం సనాతన ధర్మంలో పురాణాలు, భగవద్గీత ఇటువంటి వాటిలోనే లభిస్తాయి. ఎందుకంటే అసలైన జీవన చరిత్ర అందులో మనకి లభిస్తాయి. అయితే మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే, ఎప్పుడు కూడా మనం చదివే పుస్తకాల్లో ఉన్న వంకాయ వంటికి పనికిరాదంట. అదే విధానంగా చాలామంది ఈ కాలంలో తంత్రశాస్త్రము, యంత్రశాస్త్రాలు అని పుస్తకాలు తెచ్చేసి దాన్ని చదివేసి దాంట్లో ఉన్న విషయాలను తెచ్చి ఇక సోషల్ మీడియాలో వాటిలో వీటిలో ప్రచారం చేసుకొని వాళ్ళేదో గురువుల ముఖేన దైవత్వం పొంది దాన్ని వాళ్ళు ఉపదేశం చేసినట్టు ఈ సోషల్ మీడియాలో అధికమైపోతూ ఉన్నాయి. దీనివల్ల కొన్ని సంప్రదాయాలు భ్రష్టపట్టిపోతూ ఉన్నాయి. పుస్తకంలో ఉన్న వంకాయ కూరికి ఎలా పనికిరాదో సోషల్ మీడియాలో వచ్చేవన్నీ కూడా, తర్వాత ఇంటర్నెట్లో దొరికేవన్నీ సమాచారాలు మీ పైన పనికిరావు. గురుముఖేన ఏది పొందింటారో ఆ జ్ఞానం మాత్రమే మనకి ప్రాప్తిస్తుంది. భౌతికమైన వస్తువుల వల్ల మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు. భౌతికంగా మనము వాటిని స్పర్శించి తర్వాత దాన్ని సిద్ధి పొంది అప్పుడు మీరు ఏ ప్రయోగం చేసినా అది ఉపయోగం అవుతుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. గురుముఖేన మీకు ఏ విద్య వచ్చినా గురువు అని స్వీకరించిన తర్వాత ఆయన మట్టిచ్చి నువ్వు దీంట్లో చేసుకున్నా అది నిలబడుతుంది, అది సక్సెస్ అవుతుంది. మీరు పుస్తకాల్లో చదివేసి దీన్ని ఇలా చేసేస్తే ఖచ్చితంగా అది ప్రభావం, ప్రయోగం అవ్వదు. కారణాల్లో ఉన్నాయి. గురువులు కూడా తెలియచేస్తూ ఉంటారు. పోనిది సృష్టించడం ఆఖరి గురుముఖేన మనకి ఉపదేశింపబడతాయి. చాలామంది ఈ కాలంలో ఎలా, ఒకానొక సమయంలో ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చారు. అయ్యా నమస్కారం, నాకు ఇంకా వివాహం అవ్వట్లేదు, ఏం చేయాలో నాకు తెలీదు, నా జాతక చక్రంలో చూసి కాస్త నాకు చెప్పండి అంటే జాతకం తీసి పక్క పెట్టి డైరెక్ట్ పరిష్కారమే తెలియచేశాను. ఇది చేయండి, 3 మాసాల్లో వివాహం అయిపోతుంది అని. వివాహం కూడా అయిపోయింది. ఇక వివాహం అయిన తర్వాత అతనికి తెలియకుండానే కాస్త అహంకారం కూడా అతనితో తోడైంది. కొన్ని రోజులకి ఆ భగవంతుడు తన అహంకారానికి పరీక్ష ఎలాంటిది అంటే, అతని జీవితంలో పూర్వ వైభోగం ఏదైతే వృత్తి జీవితం ఉండిందో అవన్నీ మానేసి వేరే వృత్తికి వచ్చాడు. రావంగానే దాంట్లో ఏదో సంపాదిస్తాం, ఏదో చెయ్యాలి అనుకొని చేయడం వలన కష్టాలు పాలయ్యాడు. భార్య కూడా తను త్యజించి నాకు భోజనం పెడతారో లేదో అని వెళ్ళిపోయింది. తర్వాత ఏడ్చుకొని బాధపడి వచ్చిన తర్వాత, చూడు పూర్వ వైభోగాన్ని నువ్వు మళ్ళీ పొందాలంటే అదే కర్మని నువ్వు ఆచరించాలి.
నీకు ఏది తెలుసో, ఏ దాంట్లో నువ్వు విద్యావంతుడో, ఏ దాంట్లో పూర్ణ విద్య చెందావో దాన్ని మీరు నమ్ముకోండి. అదే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అంటే మళ్ళీ ఇవన్నీ వదిలేసి కొన్ని సంవత్సరాలు అందులో పరిణితి చెందుతూ ఇక అందులోనే బతకడం మొదలుపెట్టారు. మళ్ళీ భార్య వచ్చింది, కలుసుకున్నారు, చక్కగా వాళ్ళ జీవితం జరిగిపోయింది. కానీ ఆయన తెలియకుండా దాంట్లోనే మళ్ళీ పైకి వచ్చేలోపు ఏ ఒక గురువు దగ్గర అతను విద్యను పొందాడో, ఏ ఒక గురువు దగ్గర అతను వ్యవహారాలు, వ్యాపారాలు అవన్నీ నేర్చుకున్నాడో, ఎటువంటి విద్యను నేర్చుకున్నాడో ఆ గురువుకే శత్రువుగా మారి గురువు ద్రోహం చేసేసాడు. ఎప్పుడైతే గురుద్రోహం చేశాడో, నా దగ్గర పని చేసుకుని ఉండి, నా దగ్గర ఉండి ఇలా నాకు మోసం చేసి ఇలా చేస్తున్నాడు, ఇది నాకు విరుద్ధంగా ఇతను వ్యాపారం మొదలుపెట్టేశాడు అని చెప్పి ఆ గురువు తన వ్యాపారాన్ని వదిలేసి ఆ నష్టాల్ని భరించలేకుండా వేరే వచ్చేశాడు. కానీ ఆ కర్మ ప్రభావం అతను డబ్బులు సంపాదించాడు, ఇక బాగా వృద్ధి చెందుతున్నాడు, కానీ సంతానం ప్రాప్తించలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? గురుద్రోహము, గురుశాపం వల్ల ప్రాప్తించింది. తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ వచ్చాడు, అయ్యా నాకు సంతానం ప్రాప్తిస్తలేదు అని. ఏంటి, ఎందుకు ప్రాప్తిస్తలేదు? అప్పుడు జాతక చక్రం ఓపెన్ చేసి చూసి అన్ని చేస్తే అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి, పంచమ స్థానాధిపతి శుభస్థానంలో శుభగ్రహాలే ఉన్నాయి, అంతా బాగానే ఉంది, అయినా సంతానం లేదు. ఎందుకు? భార్య జాతకం. భార్య జాతకంలో కూడా బాగుంది, సంతాన స్థానం అంతా బాగానే ఉంది, సంతానం అవ్వాలే, ఎందుకు ఇలా జరిగింది? అప్పుడు అష్టమంగళ ప్రశ్న, అన్నీ ఉండేం లేదు, అష్టమంగళ ప్రశ్నలో వచ్చింది, ప్రారబ్ధ కర్మంలో గురుద్రోహం చేసావయ్యా, ఏం గురుద్రోహం చేసావు, ఎలా జరిగింది చెప్పు అంటే, అప్పుడు నేను ఎవ్వరికీ ద్రోహం చేయలే, ఏ గురు శాపము నాకు లేదు అనుకుంటా, కానీ నా గురువు శాపం ఏదైనా ఉంది అంటే ఇదిగో నా గురువు దగ్గర నేను ఇలా పని చేసుకొని ఉండేవాడిని, నా జీవితం బాగుంది, నేను అక్కడ వదిలేసి నేనే స్వంతంగా వ్యాపారం పెట్టాను, మిమ్మల్ని అడిగాను కదా నేను చేసుకొని అంటే, అప్పుడు నేను స్వంతంగా పెట్టు అన్నాను, కానీ గురుద్రోహం చెయ్యని మేము చెప్పలేదు కదా. కానీ అక్కడ పెట్టిన తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు ఎక్కడైతే పనిచేశానో అక్కడికి వచ్చే జనాలంతా నా దగ్గరకు రావడం మొదలుపెట్టారు, ఆయనకు నష్టమైపోయింది, అందువల్ల మానేశారు, ఆయన శాపం తగిలుండొచ్చు అంటే, ఇది ఆయన శాపం అయిందో కానీ శాపము వచ్చింది, కానీ నీ జన్మలో ఇటువంటి ద్రోహాలు చాలా చేశావు, అందుకే నీకు ఇలాంటిది జరిగింది, దీనికి ప్రాయశ్చిత్తం ఇలా చేసుకొని తర్వాత వాళ్ళకి సంతానం ప్రాప్తించింది. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనిషి జీవితం ప్రారబ్ధ కర్మంలో తెలియకుండానే ఎలా కర్మని ఆచరిస్తాడు. పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార కాస్త ఆరోగ్యంలో వ్యత్యాసాలు వస్తాయి, జాగ్రత్త పడండి. ఇక కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార చాలా శుభకరం, ఉపయోగం చేసుకోండి. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార మీకు అదృష్టమే, ఈరోజు ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నైదవతార కాస్త జాగ్రత్త వహించండి, ఈరోజు ఏ పనులు చక్కగా జరగవు, ఎవరికైనా మాటించేక ముందు, ఎవరికైనా వస్తువులు కానీ డబ్బు కానీ ఇవ్వడానికి ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధకతార, అత్యంత శుభకరమైన రోజు, చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి ప్రత్యక్తార, ఈరోజు కాస్త అన్ని విరుద్ధంగా ఉంటాయి, ఈరోజు మీకు చిన్న చిన్న విషయాలు కూడా మనసుకి బాధ కలిగిస్తూ ఉంటాయి, జాగ్రత్త వహించండి, టేక్ ఇట్ ఈజీగా ఉండండి, కానీ ఎవరికి మాట ఇవ్వకండి. ఇక పుష్య అనురాధ ఉత్తరా భాద్రపద వారికి క్షేమతార, ఈరోజు శుభమైన రోజు, చక్కగా ఉపయోగం చేసుకోవడం మంచిది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార, ఆపదలు ఎక్కువ ఉంటాయి, డ్రైవింగ్ చేసేటప్పుడు ఇటువంటి సమయంలో కాస్త జాగ్రత్త పడితే మంచిది. ఏ ఇంట్లో అయితే స్త్రీలకి అత్యధికమైన అనారోగ్యాలు వెంటనే వస్తూ ఉంటాయి, తల్లికి కూతురికి, మళ్ళీ ఇలా ఆడవాళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అది ఆ ఇంట్లో ఉన్నప్పుడే వస్తున్నాయి, మనం ఇల్లు మారినప్పుడు అంతా బాగానే ఉంటుంది అంటే ఆ ఇంటికి ఆగ్నేయ దిశలో సమస్యలు ఉంటాయి అని అర్థం. మీకు అందరికీ పర్టికులర్గా తెలియచేసేది ఏంటంటే, ఇంట్లో అత్యధికమైన ఆడవారు ఉన్నప్పుడు అంటే 2 కూతుర్లు 3 కూతుర్లు ఆ ఇంట్లో కంపల్సరీ శ్రీవాస్తు యంత్రం పెట్టండి, అప్పుడు ఖచ్చితంగా ఆగ్నేయ దిశ దోషమున్న నివారణ అవుతుంది. మరియు అటువంటి ఇంట్లో అంటే స్త్రీలు ఎక్కువగా ఉన్న ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెడితే వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉంటాయి. రేపు ఉదయం లోపు జమ్మి చెట్టు ఆకు ఉంటే కాస్త తెచ్చి, లేదు అంటే ఎర్ర గన్నేరు పూలు, ఈ రెంట్లో ఏదైనా సరే వాటిని తెచ్చి దుర్గాదేవి ముందు నెయ్యి దీపాలు వెలిగించి వాటితో అర్చించి పూజించి ఎర్ర అక్షతలు చేతిలో పట్టుకొని
మీకు ఏదైనా శత్రు బాధ, శత్రు సమస్యలు, ఇతరుల వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే వాటి నుంచి విముక్తి చెయ్యి తల్లి అని చెప్పి అమ్మవారికి సమర్పించుకోండి. అప్పుడు మన చుట్టుపక్కల శత్రుత్వము తగ్గుతుంది, ఆఫీస్లో శత్రుత్వం తగ్గుతుంది, చేసే వృత్తిలో శత్రుత్వం తగ్గిపోతుంది. ఈరోజు ప్రస్తుతం అయితే దగ్ధ యోగం ఉంది, కానీ ఎవరు ఎటువంటి శుభకార్యాలు ఇటువంటివి ఆచరించడానికి మంచిది కాదు. కానీ పూజలు ఆచరించడం వల్ల అత్యధికమైన శుభ ఫలాల్ని పొందవచ్చు. ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చించి, ఒక తమలపాక పెట్టి అష్టోత్తరం చెప్పి సింధూరంతో అర్చించి, తదుపరి ఆంజనేయ స్వామి ముందు కూర్చొని హనుమాన్ చాలీసా చక్కగా చదివి, ఆంజనేయ స్వామికి ఏదైనా పలహారం అంటే మన ఇంట్లో ఏముంటుందో అది నైవేద్యం పెట్టి హనుమంతుడికి విశేషంగా పూజించాలి ఈరోజు. అలా పూజించిన తర్వాత కొన్ని తెల్ల ఆవాలు చేతిలో తీసుకొని మన ఇంటి బయట ఏదైతే గుమ్మం ఉంటుందో ఆ గుమ్మం ముందు కుడివైపు ఎడంవైపు ఒక చిటికెడు వేసేసి ఇంట్లోకి రావాలి. తర్వాత ఇంట్లో సాంబ్రాణి పొగ వేయాలి. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ ఏదున్నా బయటికి వెళ్ళిపోతుంది. రెండోది, చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇది ఆచరిస్తే బాలగ్రహ దోషాలు, బాలారిష్ట దోషాలు కూడా తగ్గుతాయి.